ఇలాగే మనం హ్యాపీగా ఉండాలి. మన ఇద్దరి మధ్యలో ఎవ్వరూ రాకూడదు. అవును, నువ్వు నేను అంతే. నాలో మీకు నచ్చిందేంటండి? నాకు నీ పూజిత పేరంటే నాకు చాలా ఇష్టం. బ్రతికించారు. నేనింకేదో అనుకున్నాను. అక్క ఈ దూడు పడ్డదేంటి? అబ్బబ్బా నేనొచ్చేసా. నువ్వేంటే ఎలా వచ్చేసావు? బావంటే మోసపడి లేపుకెళ్దామని వచ్చేసా. నువ్వు మంచి గా 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 మంచి కసిక్లా ఉన్నానా? కామెడీ చేస్తున్నావు అన్నాను, కసక్కు కాదు. నువ్వు అన్నా అనకపోయినా అక్క కంటే నేనే కసక్లా ఉంటాలే. నాకంటే ఏం బాగుంటావే నువ్వు? దెబ్బరొట్ట మొహం వేసుకొని. నీ రొట్టె మొహం కన్నా ఈ దిబ్బరొట్టె మొహాన్నే మగాళ్ళు బాగా ఇష్టపడతారు, దేకుతారు. దేకుడంటే ఏంటి? దేకడం అంటే చూడటం. చూస్తారు అన్నాను. నువ్వేమన్నా తప్పుగా అర్థం చేసుకున్నావు బావా? ఏయ్, ఎందుకు వచ్చావో ఇంకా చెప్పనే లేదు. త్వరగా చెప్సావు. మొగ్గలా ఉన్న నేను పువ్వయ్యాను. మన పల్లెటూరులో ఉన్న తుమ్మెదలు అస్సలు బాలేదు. సిటీలో మంచి మంచి తుమ్మెదలు ఉంటాయని నా పువ్వుపై సరైన తుమ్మెదను వాల్చుకుందామని వచ్చేసాను. ఇక్కడ తుమ్మెదలను నమ్ముకుంటే పువ్వుకు పెద్ద రంధ్రం చేసి ఎందుకు పనికి రాకుండా చేస్తా. జాగ్రత్త. అక్క, పెళ్ళికి ముందు నువ్వు సిటీ వచ్చావు కదా, అయితే నీ పువ్వు కూడా పెద్ద రంధ్రం పడిందా? నువ్వు జర్నీ చేసి వచ్చావు కదా, స్నానం చేసి రైలు. సరే అక్క. నీ పువ్వు పైన ఎన్ని తుమ్మెదలు వాలాయి? నా పువ్వు మీద ఏ తుమ్మెదలు వాలేదు. మొట్టమొదట వాలిన తుమ్మిద మీరే. నా మీదొట్టు. మీ మీద ఒట్టు. నమ్మండి. నువ్వు నిప్పు, నాకు నమ్మకం ఉంది. ముందు మీరు వెళ్ళి స్నానం చేసి బయలుదేరండి, ఆఫీస్కి టైం అవుతుంది. అమ్మయ్యా, ఓ గండం గడిచింది. లేకపోతే నత్తోడికి డౌట్ వచ్చేసేది. అబ్బా వదలండి. మెల్లగా మెల్లగా వద్దండి. అబ్బా నెమ్మదండి. గొద్దండి. ఇంకా ఇంకా కొంచెం, ఇంకా గట్టిగా. అంటే బావా ఇంకా గొద్దండి. గట్టికి గుద్దుతున్నాడా? దేనికి గుద్దుతున్నాడు? జాగ్రత్త. మెల్లగండి, చిన్నికి పొద్ది. నెమ్మదండి. దానికా చేయండి. అర్జెంట్కి వెళ్ళి చూడాల్సిందే. గుద్దు. పిచ్చెక్కేలాగా. నెమ్మదిగా అలా. ఇంకా